బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన శనివారం పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజ్ వంతెన మీదుగా వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన శనివారం పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మరి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? దీనిపై ఇంజనీర్లు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల మొత్తానికైతే కాళేశ్వరంలోని కూడా ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ వద్ద కూడా గోదావరి నదిపై నిర్మించిన మహా ప్రాజెక్టు ఒక అపశృతి చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీలోని కూడా 6వ బ్లాక్ నుంచి మొదలుకుంటే ఆ 15వ పిల్లర్ నుంచి 21వ పిల్లర్ వరకు కూడా ఆ బ్యారేజీ మొత్తము కుంగి పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ ఘటన అయితే వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మొత్తం తెలంగాణకు కూడా వచ్చే రహదారి కూడా మొత్తానికైతే ఆ రాకపోకలను కూడా ఆపేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ కుంగిపోవడంతో, అంటే ఎత్తిపోతల పథకం మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్లు కుంగిపోవడంతో మాత్రము ఆ ప్రాంతంలో ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా మేడిగడ్డ బ్యారేజ్ వంతెన అంతర్రాష్ట్ర రవాణా కూడా అక్కడి నుంచి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో కూడా వంతెన పై నుంచి కూడా రాకపోకలకు మొత్తం అయితే పూర్తిగా అక్కడ ఆపేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భారీగా పోలీసులు అయితే మొత్తానికైతే ఒక బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరిని కూడా అక్కడ బ్యారేజ్ వద్ద కూడా ఒక కనీసం జర్నలిస్టులను కానీ ఎవరిని కూడా వీడియోలు కానీ అక్కడ రాకుండా కూడా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే శనివారం రాత్రి అయితే అర్ధరాత్రి కుంగిపోవడంతో కూడా విషయం తెలుసుకున్న మొత్తానికైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే మాత్రం అక్కడ చేరుకొని మొత్తానికైతే పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మహారాష్ట్ర, తెలంగాణలోని మీదుగా కూడా వాహనాలు అయితే ఇప్పటికే స్తంభించిపోయాయి. అక్కడ రాకపోకలు కూడా అక్కడ నిలిచిపోయి అంతరాయంగా ఏర్పడదని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మహాదేవ్పూర్ కాళేశ్వరం నుంచి అంతర్రాష్ట్ర అక్కడికి రాకపోకలు జరుగుతున్న పరిస్థితి అయితే ఈ వంతెన నుంచి అనేకగా రాకపోకలు జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు పిల్లర్లు అంటే 15 నుంచి 21 పిల్లర్ల వరకు కుంగిపోవడంతో కూడా అక్కడ ప్రజలు అయితే మొత్తం వాహనదారులు అయితే ఒక భయ ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే బ్యారేజ్ వద్ద కూడా మొత్తానికైతే పిల్లర్లు కుంగిపోవడంతో ఎప్పుడు పెను ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా అక్కడ స్థానిక ప్రజలైతే రాకపోక వాహనదారులు అయితే బిక్కుబిక్కున చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే అక్కడ మొత్తం పోలీసులు అయితే పహారా కాస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఎత్తిపోతల పథకం ఎనలేని విధంగా చేస్తున్నానని గొప్పలకే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికైతే కమిషన్ల పేరుతోని కూడా నాణ్యత లేకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పేరుతోని కూడా మొత్తం జేబులు రింపుకొని కూడా ధనార్జన ధ్యేయంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కాంగ్రెస్ నేతలే కావచ్చు, బీజేపీ నేతలే కావచ్చు పలుమార్లు సందర్శించిన కానీ కనీసం పర్మిషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దానికి మాత్రము అంటే ఎక్కడ లేని విధంగా కూడా ఎత్తిపోతల పథకం మేడిగడ్డ కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజీ అంటే బ్యారేజ్ లో చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే మహాబలి మోటార్స్ అయితే ఇప్పటికీ ఖరాబ్ అయినని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇంతవరకు కూడా ఖరాబైన మోటార్లు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. వాటికి కనీసం రిపేర్ చేసే పరిస్థితి కూడా కనపడతలేదు. ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే శూన్యంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వెన్నెల. రైట్ స్వామి, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన శనివారం పెద్ద శబ్దంతో కుంగింది. బి బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజనీర్లు చెబుతున్నారు. బ్యారేజ్ 20వ పిల్లర్లు కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజ్ వంతెన మీదుగా వాహన రాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజ్లో 25,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి నీటిని కిందకి వదులుతున్నారు. అయితే అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్ట్ కార్యనిర్వాహక ఇంజనీరు తిరుపతిరావు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆ సమయంలో మరిన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వంతెన కుంగిన సమయంలో బ్యారేజ్లో 10.17 టీఎంసీల నీరుంది. ఇక వంతెన పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు. దీంతో ముందు జాగ్రత్తగా ఇంజనీర్లు జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొత్తం 46 గేట్ల నుంచి 50,000 క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. వంతెన కుంగిన ప్రాంతం దిగువన ఉన్న బ్యారేజ్ కి ఏమైనా నష్టం జరిగిందా అన్న అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే ఎల్ఎంటీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇక డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున ఏమైనా మరమ్మతులు అవసరమైతే చేపడతామని ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఏమైనా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎదుర్కొన్న రాని శబ్దాలు ఇప్పుడు రావడంపై పరిశీలిస్తున్నామన్నారు.